నంద్యాల జిల్లాలో గత 5 రోజులుగా పెట్రోల్ డీజిల్ కొరత సరైన సమయంలో దొరకపోవడం వల్ల తీవ్రమైన సంక్షోభంగా మారిందని వాహనదారులు గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడి అవస్థలు పడుతున్నారని వెంటనే ఈ ఇంధన కొరత సమస్య పరిష్కారానికి డబుల్ ఇంజన్ సర్కారు కృషి చేయకపోతే ప్రజా ఆగ్రహం తప్పదని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సోమన్న ప్రభుత్వానికి హెచ్చరించారు. పట్టణంలోని పెట్రోల్ డీజిల్ బంక్ యజమానులు కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులు పడడాన్ని నిరసిస్తూ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నంద్యాల సంజీవ్ నగర్ గేటు సమీపంలోని పొట్టి శ్రీరాముల విగ్రహం ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షత వహించాడు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సోమన్న పాల్గొన్నారు. ఈరోజుకి డీజిల్ పెట్రోల్ కొరత నివారించలేకపోవడము రాష్ట్ర ప్రభుత్వము ఇది 4వ రోజు. చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే అధికారంలోకి రాకముందు మరి నిత్యావసర సరుకులు కానీ ఏవి కూడా డీజిల్ పెట్రోల్ కరెంటు వంట గ్యాస్ ధరలు పెంచమని చెప్పి హామీ ఇచ్చి ప్రజలతో మోసపూరితంగా ఓట్లు వేపించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు మరి రాష్ట్ర ప్రజలను క్యూ లైన్లో నిలబెట్టడము ఇది ఎంతవరకు సమంజసమని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మరి ఒకవైపు యుద్ధం వల్ల కొరత జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కానీ ఒకవైపు మరి అధికారులు కానీ కలెక్టర్ కానీ మరి డీజిల్ పెట్రోల్ కొరత ఏమాత్రం లేదు అని చెప్పి మరి బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. కానీ ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గరికి వస్తే ఒకసాట నో స్టాక్ అని బోర్డు పెట్టి తాడులు కడుతున్నారు. మరొకసాట మరి వందల మంది క్యూ లైన్లు నిలబడి మరి పెట్రోల్ కోసం గంటల కొద్దీ నిలబడడం జరుగుతుంది. ఒకవైపు విద్యార్థులు, మరి ఆటో వాళ్ళు, మరి ప్రజలు, వాహనదారులు మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ మరి కృత్రిమ కొరత సృష్టించి మరి పెట్రోల్ బంకు యాజమాన్యము మరి క్యాచ్ చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేవిధంగా మరి పెట్రోల్ డీజిల్ మరి బ్లాక్ మార్కెట్ లో 250-300 వరకు కూడా పెట్రోల్ బంకులలో అమ్మడం జరుగుతుంది. మరి అత్యవసరంగా ఉద్యోగాలకు పోయే వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ 100 రూపాయలు, 50 రూపాయలు, 200 ఎక్కువ పెట్టి పెట్రోల్ కొనుక్కొని మరి వాళ్ళు బయట బాడిగలు ప్రజల పైన ఎక్కువ అడిగితే మేము ఇవ్వము అని చెప్పి దిగిపోవడం కూడా జరుగుతుంది. మరి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఎటువంటి బాధలు పడుతున్నారు వాళ్ళని చెప్పి ఏమాత్రం కూడా అర్థం చేసుకోవడం లేదు. మరి కేంద్ర ప్రభుత్వం అయితే మరి నేను ప్రజలను క్రమశిక్షణలో పెడతాను, క్యూ లైన్లో నిలబెడతామంటే ఇదేనేమో అప్పుడు పెద్ద నోట్లు రద్దు చేసి ఇప్పుడు క్యూ లైన్లో నిలబెట్టి వందల మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజలు అనేక సందర్భాలలో ఉద్యోగాలు కూడా మానుకొని ఇళ్లకు పోవడం జరుగుతుంది. మరి ఏమంటే నో స్టాక్ బోర్డులు, బ్లాక్ లో పెట్రోల్ డీజిల్ కొనడము, ఇటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వము ప్రజలకు సానుకూలంగా మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం నడుపుతామని చెప్తున్నారు. కానీ ఏమాత్రం కూడా సరిగా పట్టించడం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఈ పెట్రోల్ డీజిల్ సక్రమంగా కృత్రిమ కొరత లేకుండా సరఫరా చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి కూడా తెస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మన సిపిఐ జిల్లా సహకారి బాబా గారు మాట్లాడతారు. నరేంద్ర మోడీ ప్రభుత్వము, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ఇవాళ ప్రజలకు అనేక మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ అలాగే గతంలో ఇచ్చిన వాగ్దానాలు ఏమాత్రం అమలుపరచుకోకుండా ఇవాళ చూస్తున్నాం. గత 5 రోజులుగా ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దొరక్క నో స్టాక్ బోర్డుతో ప్రజలపై అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు.
ఇవాళ చూస్తున్నాం. మేము యుద్ధం ఉంది వల్ల పెట్రోల్ డీజిల్ సరుకును క్రూడాయిల్ను వాళ్ళే ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే స్టాక్ పెట్టి ఇవాళ అన్ని రాష్ట్రాలకు పంపాలా. అవన్నీ ఏం చేరుకోకుండా ఒక పక్క యుద్ధం జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ పెట్రోల్ డీజిల్ అక్కడి నుంచి రాకపోవడంతో ఇవాళ రాష్ట్రంలోని కేంద్రంలోని అనేక ప్రాంతాలలో ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో చూస్తే గత 5 రోజులుగా పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలు ఇబ్బందులు ఎంత పడుతున్నారు అనేది మీరందరికీ చూస్తున్నారు. పెట్రోల్ బంకాల దాదాపు వందలాది మంది క్యూ లైన్లో నిలబడినారు. ఒక పక్క పెట్రోల్ డీజిల్ దొరక ఒక పక్క ఉంటే నిత్యావసర ధరలు కూడా ఇప్పుడు పెరిగిపోయి కొనలేక తినలేక ప్రజలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఇంధనం పైన అదేవిధంగా పెట్రోల్ డీజిల్ పైన అధికారులు ఎక్కడ నో స్టాక్ పెట్టిన చోట పెట్రోల్ బంకుల యజమానులపై తగిన చర్యలు చేపట్టాలని చెప్పి మేము సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అందరూ అంటారు ఎక్కడ కొరత లేదని చెప్పి. మీరు వచ్చి ఆ క్యూ లైన్ నిలబడితే తెలుస్తుంది. కాబట్టి మేము సిపిఐ పార్టీగా ఉరేస్తున్నాం. జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఈ పెట్రోల్ బంకు యజమానులపై చట్టపరమైన చర్యలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఆటోలకు కానీ కార్లకు కానీ బండ్లకు కానీ తగిన రీతిలో పెట్రోల్ డీజిల్ ఇవ్వాలని సరఫరా చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షం ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.